వాళ్ళని తిట్టడానికి వాళ్ళని అరెస్ట్ చేయించడానికి మానవత్వం ఉన్నదా? నీకు మనసు అనేది ఉన్నదా? మమ్మల్ని మళ్ళీ అహంకారం అని మాట్లాడుతున్నావు. అభివృద్ధి నువ్వు చేయలేని ప్రతిదీ చూపించిన, నీళ్లు నువ్వు తేలేని నీకు సంబంధం లేదు. దేవాదుల నీ టీడీపీకి కానీ నీకు కానీ సంబంధం లేదు. ఈ ప్రాంతంలో ఏమైనా నీళ్లు వచ్చినా, అభివృద్ధి జరిగినా, ఏ జరిగినా కూడా ఇక్కడ ఉన్న గులాబీ జెండా నాయకత్వంలో గత 20 సంవత్సరాల్లో చేసిన కృషి వల్ల వచ్చింది తప్ప నీ వల్ల వచ్చింది జీరో. ఇది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా నేతి బీరకాయలో నేతిలాగా నాకు ఇక్కడ లేదు అక్కడ లేదు అని చెప్పి నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. రారా పోరా వెదవా ఇది అని చెప్పి కూడా నేను వాటికి ఏం బాధపడతలేను. నేను వాటికి ఏం బాధపడను. ఎందుకంటే వయసు మళ్ళీ తర్వాత కొద్దిగా మైండ్ కూడా పంత దొబ్బుతుంది. చెప్పినప్పుడు నిజంగానే నువ్వు కానీ మాట్లాడేది. కాబట్టి దానికి పెద్ద నాకేం బాధ లేదు. కానీ ఇప్పటికి కూడా నేను నిన్ను అడుగుతున్నా, పదే పదే నేను అభివృద్ధి చేసిన నువ్వు చెప్పకు. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలకు కూడా తెలుసు నువ్వు అభివృద్ధి చేయలే, నీళ్లు తేలే, నీ పుణ్యాన బతికినోడు ఎవరు లేడు. మా పుణ్యాన్ని నువ్వు బతికినో తప్ప నీ పుణ్యాన బతికినోడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు లేరు. కాబట్టి రేపు పొద్దున జరిగే సభలో రాజన్నకు తోడుగా నన్ను కూడా, ఎందుకంటే ఈ ప్రాంతం బిడ్డగా నన్ను చూడమన్నారు కాబట్టి నన్ను ఎన్నుకున్న జనగామ ప్రజలకే నేను ఎక్కువ టైం ఇస్తా. అదే సమయంలో ఇక్కడ అన్న ఉన్నారు, అన్నకు తోడుగా మాత్రం అప్పుడప్పుడు మీ కష్టాలు ఉంటే వస్తా, ఇబ్బందులు ఉంటే వస్తా. ఒక సుఖాలున్నా సంతోషాలున్నా రాకపోయినా కూడా ఏం బాధపడకండి. కష్టం ఉంటే వస్తా. అరెస్ట్ చేస్తున్నట్టనో ఇబ్బంది పెడుతున్నట్టనో మాత్రం బరాబరిగా వస్తా. గన్పూర్ కాన్స్టిట్యున్సీలో ఉండే ఎక్కడ ఎవరైనా కూడా 7 మండలాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలకు బ్రహ్మాండంగా మీరు రాజన్న ఒక్కడే కాదు, రాజన్నతో పాటు నేను కూడా మీతో పాటు ఉన్నా అని చెప్పి పెట్టుకోండి. ఇవాళ జరిగే సభ కూడా సభకి ఇంతమంది తీసుకురావాలి అట్ట తీసుకురావాలని నేను చెప్పాను. ఆనాడే మా ప్రభుత్వ చెప్పిండు. ఇక్కడనే పీసర్లోనే బ్రహ్మాండంగా అద్భుతమైన మీటింగ్, పీసర్లోనే అద్భుతమైన మీటింగ్ కేసీఆర్ గారిని తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఇదే పీసర్లో మళ్ళీ అదే జాగాలోనే కేటీఆర్ తీసుకొచ్చి 50,000 మందితో మన మీటింగ్ పెట్టుకుని నీళ్ళని ఇప్పించుకున్నాం. కాబట్టి ఇన్నిసార్లు గెలిపించింది ఇదే గడ్డ, గులాబీ జెండాను. అనేక ఉద్యమాల్లో ముందున్నది ఈ గడ్డ. ఇవాళ ఈ సభకు రావాలంటే మేము వెహికల్స్ ఇవ్వాలి, కానీ వెహికల్స్ ప్రొవైడ్ చేస్తే ఎంతమంది అయినా వస్తారు. ముఖ్యంగా చిలుపూరు, ధర్మసాగర్ ఇవి చాలా దగ్గర ప్రాంతంలో ఉంటాం కాబట్టి ప్రతి గ్రామంలో జెండా గద్దెలు మంచిగా వేసుకోండి, పోస్టర్లన్నీ వెంటనే వేసుకోండి. ఎవరికి